భారతీయ జన్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి డిప్యూటీ సీఎం పోస్టు ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టే అని అంటున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం అనేసరికి అందరికీ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 5 డిప్యూటీ సీఎం పెట్టేసరికి అది ఎవడో డిప్యూటీ సీఎంఓ వాడి వాల్యూ ఏమిటో ఎవరికి పెద్దగా పట్టించుకోలేదు. మామూలు మినిస్టర్ల కంటే వాడు విలువ తగ్గిపోయింది. వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో ఉండేది కాదు, వాళ్ళు ఏం పని చేస్తారో అడిగే తెలియదు. ఇప్పుడు క్యాస్ట్ పరంగా లేదంటే ఒక ఎస్సీకి ఉండాలి, ఒక బీసీకి ఉండాలి, ఒక కాపుకి ఉండాలి, ఒక మైనారిటీకి ఉండాలి అన్న పద్ధతిలో వెళ్ళిపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి. సో అందరూ డిప్యూటీ సీఎంలే. సో దానివల్ల దానికి విలువ తగ్గిపోయింది. కానీ ఈ మాట బాబు గారు అలాగా పవన్ కళ్యాణ్ని స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు. అతను ఒక్కడే ఉంటాడు డిప్యూటీ సీఎం కింద. మరి ఆయన అంటే సీఎం తర్వాత అతనే అనమాట, ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత అతను ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ప్లస్ ఆ కూటమికి చాలా హెల్ప్ చేశారండి చెప్పాలంటే. ఆయన వల్ల విజయం సాధించబడింది. మెయిన్ రీజన్ ఫర్ తెలుగుదేశం ఎక్స్ట్రాడినరీ విన్ ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం. పవన్ కళ్యాణ్ గారు అతను ఉండడమే కాకుండా బీజేపీకి కూడా లాక్కొచ్చాడు. అది ఆయన చేసిన గొప్ప ఘనకార్యం. అదే చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. వన్ హ్యాస్ టు యాక్సెప్ట్. పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ గై. ఆయన చాలా ఓర్పు, సహనం, మంచితనం అన్నీ ఉన్నాయండి. అది నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో తెలియదు కానీ ఆయన బేసిక్గా ఏమిచ్చినా తీసుకున్నాడు. కోపం రాలేదు, నాకు ఇదే కావాలి అనలేదు, గొడవ పెట్టుకోలేదు. అలాంటి పార్ట్నర్ ఉంటారండి. మనిషి అంటే ఒక పార్ట్నర్షిప్ అంటే ఇలాంటి మనిషి ఉండాలి. రోజు లొల్లి చేసే పార్ట్నర్ ఎందుకంటే మనకి ప్రశాంతంగా నిద్ర పట్టనివ్వకుండా చేసే పార్ట్నర్ ఉంటారు. అలా కాకుండా ఇతను పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, అలయన్స్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలని మన పవన్ కళ్యాణ్ దగ్గర అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఆయనకంటే ఆయన పార్ట్నర్షిప్లో కొన్నిసార్లు దెబ్బే బీజేపీకే, ఎన్డీఏకే. పాపం మన వాజ్పేయి గారి టైంలో చాలా ఇబ్బంది పెట్టారు. లాస్ట్ టైం 2019లో కూడా ఆయన దెబ్బ వేద్దాం అనుకుని దెబ్బ అతనికే పడింది మోదీ వల్ల. సో ఇదండి పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ క్వాలిటీస్ వల్ల ఆయనకి సక్సెస్ కూడా అలాగే వస్తుంది. అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇవాళ కాకపోతే ఒక డౌన్ ద లైన్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఒక మంచి సీఎం కింద చూడొచ్చేమో అనిపిస్తుంది. ఆయనకున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండి. పేషెన్స్ ఉంది, ఓర్పు, విపరీతమైన ఓర్పు. ఒక 10 ఏళ్ళ పాటు అలా వెయిట్ చేశాడు. ఓటమిని, భయంకరమైన ఓటమి చూశాడు. ఒక్క ఎమ్మెల్యే పదవి రాలేదు. ఆయన 2 చోట్ల కంటెస్ట్ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. అయినా అలా నిలదొక్కున్నాడు. తర్వాత యాజ్ అ అలయన్స్ పార్ట్నర్ ఎక్స్ట్రాడినరీ సహనం చూపించాడు. వాళ్ళ కార్యకర్తలు ఎంత గోలెట్టినా ఆగండి ఆగండి, నా ఎత్తుగడలు నాకున్నాయి, నా వ్యూహం నాకుంది అని చెప్పి వాళ్ళు నచ్చ చెప్పి ముందుకెళ్ళాడు. అలాగే ఆయన వ్యూహం ఇప్పుడు ఫలిస్తోందనే చెప్పాలి. సో ఇంకొక 5 ఏళ్ళు ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 years ఇతని రోల్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది. అయినా అతను, నేను అనుకోవడం, ఇతను హీ విల్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ politician. Jai Sri Ram.